హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మతో రేతురిని బ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది కండి. సమ్మర్లో అయితే చాలామందికి ఇష్టమైన పచ్చళ్ళలో ఒకటి మామిడికాయ పచ్చడి అండి. నేనైతే ఈరోజు ముక్కల మామిడికాయ పచ్చడి అయితే పెడుతున్నానండి. ఈ ముక్కల మామిడికాయ పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో అందరూ చేసుకునే విధంగా కేవలం 5 నిమిషాలు ఈ ముక్కల పచ్చడి ఎలా పెట్టాలో ఈరోజు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఓకేనా? ఇప్పుడు నేను ఈ ముక్కల పచ్చడి కోసము 2 మామిడికాయలను అయితే తీసుకున్నాను. ఈ మామిడికాయలను ఒక 10-15 నిమిషాల పాటు వాటర్లో వేసి నానబెట్టుకున్న తర్వాత మంచి ఫ్రెష్గా నీట్గా కడిగి పక్కకైతే తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ మామిడికాయలను పైనున్న పొట్టును తీసేయకుండా అలానే ఉంచుకొని ఇప్పుడు ఈ మామిడికాయని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుందాం. ఈ ముక్కల మామిడికాయ పచ్చడి ఒక్కసారి అయితే ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆహా అనుకుంటా లొట్టలు వేసుకుంటా తినాల్సిందే, అంత టేస్టీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు నేను ఈ మామిడికాయలని చూడండి ఎంత చిన్నగా కట్ చేసుకున్నాను. ఈ ముక్కల మామిడికాయ పచ్చడికి మనము మామిడికాయ ముక్కలు ఎంత వీలైనంత అంత చిన్నగా కట్ చేసుకుంటే పచ్చడి అనేది అంత రుచికరంగా వస్తుంది. నేను చూపించిన సైజులో ఈ మామిడికాయ ముక్కలని కట్ చేసుకుంటే సరిపోతుంది అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు మామిడికాయలను మీకు వీలైనంత చిన్నగా అయితే కట్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. నేను చూపిస్తున్న విధంగా ట్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మామిడికాయ ముక్కల్ని పక్కకైతే పెట్టుకుందాం. మనకు సమ్మర్ అనేది స్టార్ట్ అయ్యగానే ఎక్కువగా గుర్తుకొచ్చేది పండ్లైనా సరే పచ్చళ్ళు అయినా సరే మామిడి పండే కదండి. అందుకని నేను ఈరోజు అయితే మామిడికాయలు ముక్కల పచ్చడి అయితే పెడుతున్నాను. ఇప్పుడు మనం ఆ మామిడికాయ ముక్కల్ని పక్కకైతే పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే ఇప్పుడు మనము కడాయి పెట్టుకొని కడాయి వేడిన తర్వాత ఇప్పుడు మనం వల్ల ఒక స్పూన్ అంతా ఆవాలు మెంతులు వేసుకొని దూరగా వేగించుకోవాలి. ఈ ముక్కల మామిడికాయ పచ్చడికి అయితే మెంతులు ఆవాల పొడి అయితే కంపల్సరీ రుబ్బుకోవాలి అన్నమాట. ఈ పొడి లేకపోతే అసలు మామిడికాయ పచ్చడి అనేది టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు మనము మెంతులు ఆవాలు దూరగా వేగించుకున్నాం కదా, ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు మెంతులు ఆవాలు అయితే వేగించుకోవడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం వీటిని మిక్సీలో వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకుందాం. చూడండి, పొడి అయితే ఇలా మెత్తగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలను వేరొక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ మామిడికాయ ముక్కల్లోకి అయితే టేస్ట్కు సరిపడినంత కారము, నేనైతే ఒక టీ గ్లాస్ అంత కారపొడిని అయితే వేసుకుంటున్నాను. అలాగే టేస్ట్కు సరిపడినంత సాల్టు, అలాగే మెంతులు ఆవాల పొడి మనం రుబ్బు పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఇందులోకి అదైతే వేసుకుందాం. ఈ మూడింటిని వేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలకు కారము ఉప్పు మంచిగా పట్టేలాగా మంచిగా ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి. చూసారండి, కారం అనేది మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టింది కదా. ఇప్పుడు మనము అదే కడాయిలో పోపుకు సరిపడినంత అదే మామిడికాయ ముక్కలకు సరిపోయేంత ఆయిల్ కూడా వేసుకున్నాము. ఆయిల్ కూడా కొద్దిగా వేడిన తర్వాత ఒక 2 స్పూన్లంత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొద్దిగా పసుపు కూడా వేసుకొని పోపు అనేది మంచిగా మరగనిచ్చుకోవాలి. మన వీడియోస్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి. అలాగే కొత్తవారు మన ఛానల్ని మొదటిసారి చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనము అలాగే ఒక 10-15 ఎల్లిపాయలు కూడా దంచనట్టు వేసుకోవాలి అన్నమాట. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఈ పోపుని మామిడికాయ ముక్కల్లోకి అయితే వేసుకుందాం. పోపు అనేది మంచిగా మసలనిచ్చుకోవాలండి. అప్పుడే పోపు అనేది బాగా వస్తుంది. ఆయిల్ అనేది మామిడికాయ ముక్కలకి మంచిగా పడుతుంది. చూసారండి, పోపు అనేది మంచిగా మరిగిపోయింది కదా. ఇప్పుడు మనము ఈ పోపు అనేది మామిడికాయ ముక్కల్లోకి అయితే వేసుకుందాం. ఇలా వేసుకున్న పోపుని మామిడికాయ ముక్కలకు మంచిగా పట్టేలాగా ఒక 2-3 నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి.
ఇలా కలుపుకున్న తర్వాత ఈ మామిడికాయ ముక్కలని మనము ఒక నైట్ మొత్తము ఈ గిన్నెలోనే ఉంచుకుంటే సరిపోతుందండి. ఎందుకంటే ఒక నైట్ మొత్తము ఈ గిన్నెలో ఉంటే కారం అనేది మామిడికాయ ముక్కలకు మంచిగా పడుతుంది. మార్నింగే వేరే డబ్బాలోకి సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. ఎంతో రుచికరమైన మామిడికాయ ముక్కల పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మనము ఈ మామిడికాయ ముక్కలకి ఉప్పు కారము సరిగ్గా వేసుకుంటే ఈ మామిడికాయ పచ్చడి అనేది ఒక నెల పాటు నిల్వగా ఉంటుంది. తప్పకుండా మీరు ఈ మామిడికాయ ముక్కలకు ఉప్పు కారం సరిగ్గా వేసుకొని పచ్చడి పెట్టారంటే మీ ఇంట్లో వాళ్ళందరూ లొట్టలేసుకుండా తినాల్సిన పచ్చడి అండి. అంత టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మన వీడియో ఎలా ఉందో, పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.